శుక్రవారం రోజు లక్ష్మీ కటాక్షం పొందాలంటే చేయకూడని పనులేంటి, చేయవలసిన పనులేంటో ఇప్పుడు తెలుసుకున్న ఈ వీడియో ద్వారా. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శుక్రవారం అనగానే మనకు గుర్తొచ్చేది లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం రోజు కొన్ని నియమాలు పాటించవలసి ఉంది. అప్పుడే ఆ కుటుంబ అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో ఉంటారు. అందుకోసం శుక్రవారం రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. మరికొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. అవేంటి ఇప్పుడు తెలుసుకున్నాం. శుక్రవారం రోజు చేయవలసిన పనులు. శుక్రవారం రోజు మహిళలు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రపరచుకొని తలంటూ స్నానం చేసి ఎరుపు, పసుపచ్చ, ఆకుపచ్చ రంగుల దుస్తులు ధరించాలి. పూజా విధానం ఆచరించాలి. తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి, అలాగే అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అక్కడ వీలైతే మనం దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మనకి శుభంగళి ప్రాప్తి లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, అమ్మవారికి తెల్ల పూలు సమర్పించడం వల్ల ఇంట్లో ప్రశాంతత కలిగి ఆరోగ్యంగా ఉంటారు. తెల్ల పువ్వులు మహిళలు ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రవారం రోజు పాలతో పాయసం చేసి అమ్మకు నైవేద్యం పెట్టడం వల్ల మన ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఆలయంలో ఇచ్చే పసుపు కుంకుమను నుదుటపై పెట్టుకోవడం వల్ల మన దుష్టశక్తులు మన దరి చేరుకోకుండా మనని కాపాడుతాయి. ఇలా చేయడం వల్ల మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది మన దగ్గరికి రాకుండా చేస్తుంది. అలాగే శుక్రవారం రోజు గణపతి ఆలయాన్ని దర్శించుకొని గణపతికి గరికను సమర్పించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని మన పండితులు అంటున్నారు. అలాగే శివాలయం వెళ్ళి బిల్వపత్రాలు తీసుకొని వెళ్ళి అక్కడ అన్నీ మన కష్టాలన్నీ శివుడికి చెప్తే కనుక మన కష్టాలు తొలగిపోతాయని మన పండితులు అంటున్నారు. అలాగే శుక్రవారం రోజు మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించడం మంచిది. శుక్రవారం రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ దేవాలయం దర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం రోజు చేసే పూజ ఫలితం లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఎప్పుడూ ఉంటుంది. అన్ని కష్టాలు తొలగిపోయి మనకి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలను మనం సమకూరుస్తుంది అమ్మవారు. అలాగే శుక్రవారం రోజు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం. శుక్రవారం రోజున బూజు దులపకూడదు. అలాగే శుక్రవారం రోజు ఇతరులకు డబ్బులు ఇవ్వరాదు. అయితే ఇది వైద్య విద్యా రంగానికి వ్యవస్థకి సంబంధించి వర్తించదు. అలాగే మగవారు కానీ ఆడవారు కానీ జుట్టు కత్తిరించకూడదు, గోళ్ళు కత్తిరించకూడదు. అలాగే అలా చేయడం వల్ల దరిద్రం వస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఉండదు. అలాగే శుక్రవారం రోజు ఆలయానికి వెళ్ళి దీపారాధన చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలయంలో దీపాలు వెలిగించేటప్పుడు ఇతరుల అగ్గిపెట్టెతో కానీ ఆలయంలోని దీపాలను వెలిగించకూడదు. ఇలా చేస్తే పుణ్య ఫలితం మీకు దక్కకుండా ఇతరులకు దక్కుతుంది. శుక్రవారం రోజున మాసిన బట్టలు అసలు ధరించకూడదు అని మన పురాణాలు చెబుతున్నాయి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం మన మీద ఉండదు. అలాగే బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టడం, ఇతరులకి ఇవ్వడం చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉండదు. కనుక లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం పొరపాటును కూడా శుక్రవారం రోజు ఈ పనులు అస్సలు చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.